Welcome to Vamka Math for all competitive exams. Hi friends, welcome to Vamka Mathematics. ICET classes for MBA and MCA. సో ఫ్రెండ్స్, ఐసెట్ అనేది చాలా పెద్ద సిలబస్ అండి. సో ఎగ్జామ్ కూడా మనకి తక్కువ టైంలోనే జరగబోతుంది. కాబట్టి ఇప్పటి నుండి ప్రిపేర్ అయితేనే మనం కాన్ఫిడెంట్గా ఎగ్జామ్ రాయగలుగుతాం అండ్ సిలబస్ మొత్తం కూడా కంప్లీట్ చేయగలుగుతాం. సో దానికోసం మన వామిక మ్యాథమెటిక్స్ నుంచి సీరియస్గా ప్రిపేర్ అయ్యే పిల్లల కోసం కంప్లీట్ కోర్స్ని తక్కువ ప్రైస్ అండి 1000 రూపీస్కి ప్రొవైడ్ చేస్తూ ఉన్నాం. అండ్ ఈరోజు క్లాస్ వచ్చేసి పార్ట్నర్షిప్స్ అండి. సో పార్ట్నర్షిప్స్ అనేవి మనకి ఐసెట్లో 2 మార్కులు ఉంటాయి. సో ఈ టాపిక్ మొత్తం కూడా చూడండి, మీకు 100% 2 మార్క్స్ ఈ వీడియో ద్వారా కవర్ అవుతుంది. పార్ట్నర్షిప్స్ అనగానే మనం రియల్ లైఫ్లో కూడా చూస్తూ ఉంటాం. ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తులు కలిసి ఒక బిజినెస్ స్టార్ట్ చేయడం, ఈ వచ్చిన లాభాన్ని వాళ్ళు పంచుకోవడం. అయితే ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే వచ్చిన లాభాన్ని వారు ఏ విధంగా పంచుకుంటున్నారు అనే కాన్సెప్ట్ చుట్టే క్వశ్చన్స్ అనేవి అడుగుతూ ఉంటాడు. అయితే ఉన్న పార్ట్నర్షిప్లో ఉన్న వ్యక్తులందరూ కూడా సమానంగా ఇన్వెస్ట్మెంట్ చేస్తే వచ్చిన లాభాన్ని సమానంగా పంచుకుంటారు. అలా కాకుండా ఇద్దరు వ్యక్తులు కలిసి ఒక బిజినెస్ స్టార్ట్ చేసారు. ఒక వ్యక్తి ఎక్కువ పెట్టుబడి పెట్టాడు, ఒక వ్యక్తి తక్కువ పెట్టుబడి పెట్టాడు. వచ్చిన లాభాన్ని వాళ్ళు ఏ విధంగా పంచుకోవాలి, ఏ నిష్పత్తి ద్వారా పంచుకోవాలి. ఒక వ్యక్తి తక్కువ పెట్టుబడి పెట్టి ఎక్కువ కాలం పనిచేశాడు, ఇంకో వ్యక్తి ఎక్కువ పెట్టుబడి పెట్టి తక్కువ కాలం పనిచేశాడు. ఇప్పుడు ఎలా పంచుకోవాలి? ఇద్దరు వ్యక్తులు బిజినెస్ స్టార్ట్ చేశారు, వీళ్ళతోటి ఇన్వెస్ట్మెంట్ సరిపోక మధ్యలో ఇంకో వ్యక్తిని మధ్యలో జాయిన్ చేయడం జరిగింది. మరి ఆ వ్యక్తికి లాభం ఏ విధంగా ఇవ్వాలి? ఇటువంటి కాన్సెప్ట్స్ అన్నీ కూడా మనం ఈ టాపిక్లో చూస్తూ ఉంటాం. సో ఇది క్లాస్ 1 అండి. సో మొత్తం కూడా ఇక్కడ 3 క్లాసులు ఉంటాయి మనకి. వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అండి. ఈ 3 క్లాసుల ద్వారా మనం ఎటువంటి ఎగ్జామ్ అయినా సరే 1 లేదా 2 మార్కులని ఈజీగా తీసుకోగలుగుతాం. ఓకేనా సార్? ఈ కాన్సెప్ట్ మొత్తం కూడా ప్రాఫిట్ని డిస్ట్రిబ్యూట్ చేయడం అనే సందర్భం చుట్టూ తిరుగుతూ ఉంటుంది. సో ప్రాఫిట్ని మనం ఏ విధంగా పంచాలి అనే ఆలోచన వచ్చినప్పుడు సో ప్రాఫిట్ ఈక్వల్ టు ఇన్వెస్ట్మెంట్, అంటే ఒక వ్యక్తి ఎంతైతే ఇన్వెస్ట్మెంట్ చేశాడో అది ఇంటూ తను ఎంతకాలం పనిచేశాడు, టైం, ఈ రెండింటిని మనం పరిగణలోకి తీసుకుంటాం. ప్రాఫిట్ ఈక్వల్ టు ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం. ఇది ఈ కాన్సెప్ట్ మొత్తానికి కూడా బేస్ పాయింట్ అండి. బేస్ పాయింట్ ప్రాఫిట్ ఈక్వల్ టు ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం. ఈ కాన్సెప్ట్ తోటే ప్రాబ్లమ్స్ అన్ని మనం కంప్లీట్ చేయడం జరుగుతుంది. సో అందులో మొదటి ప్రశ్న, ఏబీసీ స్టార్టెడ్ ఏ బిజినెస్ బై ఇన్వెస్టింగ్ 1,20,000, 1,35,000 and 1,50,000 respectively. Find the share of each out of the annual profit of 56,700. సో ఇక్కడ మనకి ముగ్గురు వ్యక్తులు అండి, ఏబీసీ అనే ముగ్గురు వ్యక్తులు ఒక బిజినెస్ స్టార్ట్ చేశాడు. సో ఇన్వెస్ట్మెంట్స్ ఇచ్చారు. ఏ అనే పర్సన్ 1,20,000, బి అనే పర్సన్ 1,35,000, సి అనే పర్సన్ 1,50,000 రూపాయలతో పెట్టుబడి పెట్టారు. వార్షిక లాభం, టైం ఎంత అండి? యాన్యువల్ ప్రాఫిట్. వార్షిక లాభం అనేది మనకి 56,700 రూపాయలు అయితే ఒక్కొక్కరి వాటా కనుక్కోండి. అంటే ఏకి ఎంత ఇవ్వాలి, బీకి ఎంత ఇవ్వాలి, సికి ఎంత ఇవ్వాలి. సో ఇది మనం నిష్పత్తి రూపంలో తీసుకోవాలి. ఎందుకంటే ఏ నిష్పత్తి ప్రకారం మనం అమౌంట్ని పంచాలి అంటే ఇక్కడ నిష్పత్తి, రేషియో అనేది ఇంపార్టెంట్. సో ప్రతి దానికి కూడా రేషియో ఉంటుంది. ఆ రేషియోని మనం తీసుకొచ్చుకోవాలి. ప్రాఫిట్ రేషియో కనుక్కోవాలి. ఇప్పుడు మనం ప్రాఫిట్ని ఏ విధంగా డిస్ట్రిబ్యూట్ చేయాలి? సో ప్రాఫిట్ ఈక్వల్ టు ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం. మరి ఇన్వెస్ట్మెంట్ మాత్రమే ఇచ్చాడు, టైం గురించి చెప్పలేదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే వ్యక్తి 6 నెలలు, బి అనే వ్యక్తి 5 నెలలు అని సమయాన్ని స్పెసిఫిక్గా మెన్షన్ చేయలేదు. సమయాన్ని ఎప్పుడైతే స్పెసిఫిక్గా మెన్షన్ చేయడో అప్పుడు మొత్తం కూడా అందరూ కూడా సమాన కాలం పనిచేశారు అని మనం అనుకుంటాం. సో ఇక్కడ యాన్యువల్ ప్రాఫిట్ అని ఇచ్చాడు కాబట్టి ఈ ముగ్గురు వ్యక్తులు కూడా ఒక సంవత్సరం పనిచేశారు. సో అందులో లాభాన్ని ఏ విధంగా పంచుకోవాలని క్వశ్చన్లో ఇన్నర్ మీనింగ్ అని మనం తీసుకోవాలి. సో ఇప్పుడు మనకు కావాల్సింది ప్రాఫిట్ రేషియో ఆఫ్ ఏబిసి, A/B/C ఇది కావాలి. సో ప్రాఫిట్ ఈజ్ నథింగ్ బట్ ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం. ఇక్కడ టైం చెప్పలే కాబట్టి ప్రాఫిట్ ఈక్వల్ టు డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఇన్వెస్ట్మెంట్. అంటే వారు ఏ విధంగా పెట్టుబడి పెట్టారో అదే విధంగా వాళ్ళు లాభాన్ని పంచుకోవాలి. మరి వాళ్ళ పెట్టుబడుల నిష్పత్తి ఎలా ఉంది సార్ అంటే ఏ అనే పర్సన్ 1,20,000 రూపాయలు పెట్టుబడి పెట్టాడు, బి అనే పర్సన్ 1,35,000 రూపాయల పెట్టుబడి, సి అనే పర్సన్ 1,50,000 రూపాయల పెట్టుబడి పెట్టారు. సో దానికి నిష్పత్తి కనుక్కోవాలంటే ముందుగా ఈ 3 zeros గెట్ క్యాన్సల్. ఇప్పుడు మనకి 120:135:150 అని ఉంది. ఈ 3 నంబర్స్ క్లియర్గా మనకి 15 టేబుల్లో క్యాన్సిల్ అవుతాయి. సో 15 8s, 15 9s, 15 10s. సో వారు లాభాన్ని పంచుకోవాల్సిన నిష్పత్తి 8:9:10. అంటే మొదటి వ్యక్తికి 8 భాగాలు, రెండో వ్యక్తికి 9 భాగాలు, మూడో వ్యక్తికి 10 భాగాలు. సో మొత్తం లాభం ఎంత ఇచ్చాడండి? 56,700 రూపాయలు. ఇప్పుడు ఏ అనే వ్యక్తికి 8 భాగాలు రావాలి అంటే 8 పార్ట్స్ అవుట్ ఆఫ్ టోటల్ పార్ట్స్ ఏంటండి? 8 + 9 17, 17 +
10 27 8/27 ఇంటూ ఇచ్చిన అమౌంట్ ఎంత అండి 56,700 రూపాయలు. ఇది క్యాన్సిల్ చేయండి. సో 27 1 27 2 54, 2 మిగులుతుంది 27 అంటే 27 1 సో క్లియర్గా క్యాన్సిల్ అవుతుందండి, కన్ఫ్యూజ్ కావద్దు. అంటే ఒక్క భాగం విలువ 21,100 రూపాయలు, ఒక్క భాగం విలువ 21,100 రూపాయలు. ఇప్పుడు ఏ అనే పర్సన్కి ఎన్ని భాగాలు ఇవ్వాలి? 8 భాగాలు ఇవ్వాలి. 8 ఇంటూ 21 ఎంత అండి? 168, పక్కన 200 అంటే 16,800. బి అనే పర్సన్కి ఎన్ని భాగాలు ఇవ్వాలి? 9 భాగాలు ఇవ్వాలి. ఒక్క భాగం విలువ ఎంత? 21,100 అంటే 2100 ఇంటూ 9. సో 21 ఇంటూ 9 ఎంత అండి? 189, పక్కన 2 zeros. అండ్ సి అనే పర్సన్కి 10 భాగాలు, 10 ఇంటూ 21 21,000. సో ఇప్పుడు మనకి సి అనే పర్సన్కి 21,000 ఇస్తాం. చాలా సింపుల్ ప్రాబ్లమ్స్ అండి, ఈజీగా ఉంటాయి. క్యాలిక్యులేషన్ కొద్దిగా స్పీడ్గా చేస్తే చాలండి, టేబుల్స్ రావాలి. ఓకేనా? ఇది మొదటి ప్రశ్న, టైం గురించి చెప్పలేదు. సో రెండో ప్రశ్న చూద్దాం. Alfred started a business investing rupees 45,000. After 3 months, Peter joined with him a capital of 60,000. After 6 months, Ronald joined with him a capital of 90,000 rupees. At the end of the year, they made a profit of 16,500 rupees. Find the share of each. ఆల్ఫ్రెడ్ 45,000 రూపాయల పెట్టుబడితో ఒక వ్యాపారాన్ని ప్రారంభించాడు. 3 నెలల తర్వాత పీటర్ 60,000 రూపాయలతో అతనితో చేరాడు. మరో 6 నెలల తర్వాత రొనాల్డ్ 90,000 రూపాయలతో వాళ్ళతో చేరాడు. సంవత్సరం చివరలో వారు 16,500 రూపాయల లాభాన్ని పొందితే ప్రతి ఒక్కరి వాటా ఎంత? ఇగో ఇక్కడ కాన్సెప్ట్ స్టార్ట్ అయిందండి. సో ఒక్కొక్కరి వాటా కావాలి. సో ఫస్ట్ పర్సన్ ఆల్ఫర్డ్ ఏ అని చెప్పి తీసుకుంటున్నా, సెకండ్ పర్సన్ పీటర్ పి అని చెప్పి తీసుకుంటున్నా, థర్డ్ పర్సన్ రొనాల్డ్ ఆర్ అని చెప్పి తీసుకుంటున్నా. వీళ్ళకి వచ్చిన లాభం ఎంతండి? 16,500 రూపాయలు. ఈ అమౌంట్ని ఏ విధంగా పంచాలి అనేది కావాలి. అంటే మనకి పంచడం అంటే ప్రాఫిట్ అండి. సో ప్రాఫిట్కి సంబంధించిన రేషియో కావాలి. సో ప్రాఫిట్ రేషియో ఈక్వల్ టు ఇన్వెస్ట్మెంట్ రేషియో ఇంటూ టైం, ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైంగా తీసుకుంటాం. అంటే వాళ్ళు ఎంతెంత ఇన్వెస్ట్మెంట్ చేశారు, ఎంతెంత టైం పని చేశారో మనం కనుక్కొని దాని ప్రకారంగా డిస్ట్రిబ్యూట్ చేస్తాం. సో ఇప్పుడు ప్రాఫిట్ ఈక్వల్ టు ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం. అయితే ఈ బిజినెస్ మొత్తం ఎన్ని రోజులు జరిగింది అంటే ఎండ్ ఆఫ్ ది ఇయర్, అంటే ఒక్క సంవత్సరం బిజినెస్ని వాళ్ళు చేయడం జరిగింది. సంవత్సరం చివరలో అంటే ఒక సంవత్సరం వాళ్ళు ఈ మొత్తం బిజినెస్ కంటిన్యూ చేశారు. అప్పుడు వచ్చిన లాభం 16,500. మొత్తం టైం ఎంత అండి? 1 year. ఇప్పుడు ఏ అనే పర్సన్ స్టార్ట్ చేశాడు అంటే ఫస్ట్ నుంచి ఉన్నాడు, మధ్యలో వెళ్ళిపోయినట్టుగా ఇక్కడ డాటా లేదు. అంటే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు తన బిజినెస్ కంటిన్యూ చేసిండు. ఏ అనే పర్సన్ ఎన్ని రోజులు పనిచేసిండు? 1 year. 1 year అంటే 12 months పనిచేసిండు. 12 months. ఏ ఇన్వెస్ట్మెంట్ ఎంత అండి? ఏ ఇన్వెస్ట్మెంట్ అంటే ఫస్ట్ పర్సన్ ఇన్వెస్ట్మెంట్ 45,000 ఇంటూ 12 months పనిచేశాడు. 12 months పనిచేశాడు. మరి బి అనే పర్సన్ 90,000 రూపాయల పెట్టుబడితో 60,000 రూపాయల పెట్టుబడితోటి బిజినెస్లోకి చేరాడు. మరి తను ఎన్ని రోజులు పనిచేశాడు అంటే ఆఫ్టర్ 3 months అని చెప్పి ఇచ్చాడండి. అంటే ఒక 3 నెలల తర్వాత ఏ జాయిన్ అయినా 3 నెలల తర్వాత పీటర్ జాయిన్ అయ్యాడు. అంటే తను ఎన్ని రోజులు పనిచేశాడు? మొత్తం సంవత్సరంలో ఫస్ట్ 3 నెలలు పనిచేయాలి. అంటే తను 9 నెలలు పనిచేశాడు. ఇగో ఇది ఇంపార్టెంట్ అండి. సో 9 నెలలు తను పనిచేశాడు. సో రిమైనింగ్ మూడో పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆఫ్టర్ 6 months, ఎప్పుడండి? పీటర్ జాయిన్ అయిన 3 months తర్వాత మళ్ళీ 6 monthsకి అంటే మొత్తం మీద బిజినెస్ స్టార్ట్ అయిన 9 నెలల తర్వాత తను జాయిన్ అయ్యాడు. ఎంతతోటండి? 9,000 రూపాయలతో, 90,000 రూపాయలతోటి. సో 90,000 రూపాయలతో తను ఎన్ని రోజులు పనిచేసినట్టు? చివరి 3 నెలలు మాత్రమే పనిచేశాడు. సో ఇక్కడ కాన్సెప్ట్ చూడండి. మొదటి 3 నెలల తర్వాత అంటే 9 నెలలు, ఆఫ్టర్ 6 months అంటే 3 + 6 9 నెలలు అయిపోయిన తర్వాత 9 నెలలు అయిపోతే ఎంత మిగులుతుందండి? కేవలం 3 మాత్రమే మిగులుతుంది. 3 నెలలు. ఇక చూడండి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం, ఇన్వెస్ట్మెంట్ టైం, ఇది వాళ్ళ రేషియో, ప్రాఫిట్ రేషియో. ఇది సింప్లిఫై చేస్తే ఒక నెంబర్ వస్తుంది, అది మనకు కావాలి. సో క్లియర్గా ఫస్ట్ మూడిట్లలో కూడా 3 zeros ఉన్నాయండి. అంటే ఫస్ట్ 3 zeros క్యాన్సిల్ నేను చేస్తున్నాను. సో తర్వాత మనకి 15 tables క్యాన్సిల్ అవుతుందండి. సో 15 3s
15 4 15 6 ఓకే. తర్వాత మళ్ళీ మనం 6 టేబుల్ వాడచ్చు. సరే ఈ నెంబర్స్ రాయండి. 3 × 12 36, 4 × 9 36, 3 × 6 18, 18 1s 18 2s 18 2s. సో వాళ్ళ ప్రాఫిట్ రేషియో ఎంతండి? 2:1. ఈ నిష్పత్తి ప్రకారం వాళ్ళకి అమౌంట్ డిస్ట్రిబ్యూట్ చేయాలి. సో నిష్పత్తి అయితే కనుక్కున్నాం. ఇచ్చిన అమౌంట్ ఏదైతే ఉందో దాన్ని ఇప్పుడు మనం డిస్ట్రిబ్యూట్ చేద్దామండి. సో దానికోసం ఇక్కడ సైడ్ నేను రఫ్ చేస్తున్నా, అది అలాగే ఉంచుకోండి, నో ప్రాబ్లం. ఇప్పుడు ఒక్కొక్కరికి రావాల్సిన వాటా. సో ఫస్ట్ ఆల్ఫాడ్కి ఎంత వాటా రావాలి అంటే 2 భాగాలు రావాలి. మొత్తం ఎన్ని భాగాలు ఉన్నాయి? 2 + 2 + 1 మొత్తం 5 భాగాలు ఉన్నాయి. మొత్తం అమౌంట్ ఎంత అండి? 16,500 రూపాయలు. ఇప్పుడు క్యాన్సిల్ చేయండి 5 తోటి. 5 3s 15, 5 3s 15, 300. అంటే ఒక్క భాగం విలువ 3,300 రూపాయలు. ఆల్ఫాడ్కి ఎన్ని భాగాలు ఇవ్వాలి? 2 భాగాలు ఇవ్వాలి. ఆల్ఫాడ్ = 2 × 33 అంటే 6,600. అదేవిధంగా పీటర్కి ఎన్ని భాగాలు ఇవ్వాలి? 2 భాగాలు ఇవ్వాలి. 2 × 33 అగైన్ 6,600. అండ్ లాస్ట్ అయినటువంటి రొనాల్డ్కి ఎంత భాగాలు ఇవ్వాలి? ఒక భాగం విలువ 3,300 అంటే 3,300 రూపీస్ అండి. ఇది మనం స్పీడ్గా చేయొచ్చు, నో ప్రాబ్లం. ఏమున్నా కూడా ఇగో ఇక్కడ స్టెప్ రాసాం చూడండి. ఇగో ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఇది కరెక్ట్గా రాస్తే ఆన్సర్ ఆటోమేటిక్గా సరిపోతుందండి. ఈ స్టెప్ రాయడం పైనే మన సొల్యూషన్ ఆధారపడుతుంది. ఈ స్టెప్ అనేది క్లియర్గా మనకి క్వశ్చన్ మొత్తం నుండి కూడా మనం రాయగలుగుతామండి. ఈ విధంగా క్వశ్చన్స్ ఉంటాయి. వీటిని మనం ఆన్సర్ చేస్తూ వెళ్ళాలి. నెక్స్ట్ క్వశ్చన్ సార్. ABC started a business, each investing 20,000 rupees. After 5 months, A withdraws 5,000 rupees, B withdraws 4,000 rupees, and C invests 6,000 more. At the end of the year, the total profit is 69,900. What was recorded? Find the share of each. ఏబీసీలో ఒక్కొక్కరు 20,000 పెట్టుబడితో వ్యాపారాన్ని ప్రారంభించారు. 5 నెలల తర్వాత ఏ 5,000 రూపాయలు రివర్స్ తీసుకున్నాడు. బి 4,000 రూపాయలు ఉపసంహరించుకోవడం అంటే రివర్స్ తీసుకోవడం. సి మాత్రం 6,000 రూపాయలు ఎక్కువగా పెట్టుబడి పెట్టాడు. ఏడాది చివరిలో మొత్తం లాభం 69,900. అయితే ప్రతి ఒక్కరి వాటా ఎంత? సో ఇక్కడ కూడా అండి ప్రతి ఒక్కరి వాటా. సో అమౌంట్ ఎంత అండి? 69,900. ఇందులో ఏబీసీ వాటా కావాలి. ప్రాఫిట్ రేషియో అంటే ఇన్వెస్ట్మెంట్ రేషియో ఇంటూ టైం రేషియో A:B:C మనం కనుక్కోవాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరెవరు ఎంతెంత టైం పని చేస్తారో తీసుకోండి. సో ఏ అనే పర్సన్ కనుక తీసుకుంటే ప్రతి ఒక్కరూ 20,000 రూపాయల పెట్టుబడితో బిజినెస్ స్టార్ట్ చేసారు. అంటే ఏ ఇన్వెస్ట్మెంట్ ఎంత? 20,000 రూపాయలు. కానీ తను 5 నెలల తర్వాత 5,000 రూపాయలు రివర్స్ తీసుకున్నాడు. మొత్తం బిజినెస్ ఏమో 1 ఇయర్ జరిగింది. మొదటి 5 నెలలు తన ఇన్వెస్ట్మెంట్ ఎంత అండి? 20,000 రూపాయలు. మొదటి 5 నెలలు తన ఇన్వెస్ట్మెంట్ 20,000 రూపాయలు ప్లస్ తర్వాత 7 నెలలు, 5 నెలలు ప్లస్ 7 నెలలు మొత్తం కలిపితే 1 ఇయర్. ఈ రిమైనింగ్ 7 మంత్స్ తన ఇన్వెస్ట్మెంట్ ఎంత అంటే 5,000 రిటర్న్ తీసుకున్నాడు. ఇలాకేని 20,000 నుంచి 20,000 మైనస్ 5,000 ఎంత అండి? 15,000 రూపాయల పెట్టుబడితోటి రిమైనింగ్ 7 నెలలు పనిచేశాడు. ఇగో ఇది మీకు అర్థం కావాలి. సో మొత్తం పనిచేసింది తను 1 ఇయర్ మొత్తం పనిచేశాడు. కానీ ఏం జరిగింది? మొదటి 5 నెలలేమో 20,000 పెట్టుబడితో, మిగతా 7 నెలలేమో 15,000 పెట్టుబడితో. 15,000ని మనకి ఇవ్వలేదు, 5,000 రిటర్న్ తీసుకుంటూ అంటే మిగతాది ఏమవుతుంది? 15,000 రూపాయల పెట్టుబడితో పనిచేశాడు. ఇది ఏ అండి. సో ఇప్పుడు బి గురించి చెప్పండి. 20,000 రూపాయల పెట్టుబడితో తను బిజినెస్ స్టార్ట్ చేసిండు. మొదటి 5 నెలలు అలాగే పనిచేశాడు. కానీ తర్వాత 4,000 రూపాయలు రిటర్న్ తీసుకున్నాడు. 4,000 పోతే ఎంత మిగులుతాయి? అలా 16,000 రూపాయలతో రిమైనింగ్ 7 నెలలు పనిచేశాడు. మరి సి ఏం చేశాడండి? 20,000 పెట్టుబడితో మొదటి 5 నెలలు పనిచేశాడు. తర్వాత 7 నెలలకు 6,000 అదనంగా కలిపాడు. అంటే 26,000 ఇంటూ రిమైనింగ్ 7 నెలలు అండి. ఇక ఇది మనకిచ్చిన సొల్యూషన్. సో ఇక్కడ కన్ఫ్యూజ్ ఉండొద్దు అనుకుంటే ప్రతి దాంట్లో కూడా 3 zeros, ఈ 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 3 zeros క్యాన్సిల్ చేసుకోండి. ఇప్పుడు నంబర్స్ ఈజీగా ఉంటాయి చూడండి. 20 × 5 20 × 5 ఎంత అండి? 100. 15 × 7 15 7s 105. 100 + 105 205. ఇది ఫస్ట్ నెంబర్ అండి. ఓకే. సెకండ్ది 20 × 5 100. 16 × 7 16 7s 112 112. 100 + 112 212 ప్లస్
20 ఇంటూ 5 100, 26 ఇంటూ 7 26 ఇంటూ 7 27 జా 140, 6 7 జా 42, మొత్తం కలిపితే 182 ప్లస్ 100 282. ఇగో ఈ నిష్పత్తి ప్రకారం మనం డిస్ట్రిబ్యూట్ చేయాలి. ఎంత అమౌంట్ని? 69,900 రూపాయలని. ఇప్పుడు ఏ వాటా కావాలి నాకు? ఇక్కడ ఏ వాటా కావాలి. సో ఏ వాటా ఈక్వల్ టు మొత్తం ఏకి ఎంత ఇవ్వాలండి? 205 భాగాలు ఇవ్వాలి. మొత్తం భాగాలు ఎంత అండి? ఈ 3 కలపడం. 200 200 200 600, 82 ప్లస్ 12 94 ప్లస్ 5 99 అంటే 699 ఇంటూ అమౌంట్ ఎంత అండి? 699,00 ఇది అమౌంట్ అండి. సో 699 వన్జా 699 వన్జా అంటే 100 మిగిలింది. ఒక్క భాగం విలువ 100 అంటే ఇప్పుడు ఏకి ఎన్ని భాగాలు ఇవ్వాలి? 205 అంటే 205 ఇంటూ 100 సో 20,500. మరి బీకి ఎంత ఇస్తామండి? 212 భాగాలు. 212 ఇంటూ 100 ఎంత అండి? 21,200. సికి ఎంత ఇవ్వాలండి? 282 పక్కన 2 zeros. సో చాలా సింపుల్ అండి ప్రాబ్లం తర్వాత చేయడం. ఎప్పుడైనా కూడా చూడండి, ఈ ఒక్క స్టెప్ ఏదైతే ఉందో దీన్ని కరెక్ట్గా చేయగలిగితే మనకు ప్రాబ్లం కంప్లీట్ అవుతుందండి. ఫస్ట్ స్టెప్ వెరీ వెరీ ఇంపార్టెంట్ స్టెప్. ఇది కరెక్ట్ చేస్తే ప్రాబ్లం మొత్తం కరెక్ట్గా మనం ఫినిష్ చేసినట్టు లెక్క పెట్టుకోవచ్చు అండి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ సార్. ఏబీసీ ఎంటర్డ్ ఇంటూ పార్ట్నర్షిప్. ఏ ఇన్వెస్ట్ 3 times as much as B invest and B invest 2/3 of what C invest. At the end of the year, the profit earned is 6,600. What is the share of B? ఏ మరియు ఏబీసీలో ఒక భాగస్వామ్యంలోకి ప్రవేశించారు. ఏ పెట్టుబడి పెట్టేదానికంటే బి 3 రెట్లు ఎక్కువ పెట్టుబడి పెట్టిండు మరియు సి పెట్టుబడిలో దానిలో 2/3 వంతులు. అయితే సంవత్సరం చివరిలో ఆర్జించిన లాభం 6,600 అయితే బి వాటా ఎంత? సరే సార్, తెలుగులో క్వశ్చన్ కాదు, డైరెక్ట్గా ఇంగ్లీష్లో చూడండి. 3 వ్యక్తులు కలిసి ఒక బిజినెస్ స్టార్ట్ చేసారు. ఎండ్ ఆఫ్ ది ఇయర్ 6,600 ప్రాఫిట్ వచ్చింది. మరి 3 కూడా సేమ్ టైం బిజినెస్ స్టార్ట్ చేసారు, సేమ్ టైం బిజినెస్ క్లోజ్ చేసారు. మధ్యలో యాడ్ చేయడం కానీ విత్డ్రా చేయడం కానీ ఏం జరగలేదు. ఓకే, అంటే వచ్చిన లాభాన్ని వాళ్ళ ప్రాఫిట్ ఏదైతే ఉందో ఇన్వెస్ట్మెంట్ ప్రకారంగా పంచితే చాలు. మరి ఇన్వెస్ట్మెంట్ చెప్పలేదండి. ఇన్వెస్ట్మెంట్ చెప్పకుండా ఈ 3కి సంబంధించి ఇంటర్నల్ లింక్స్ ఇవ్వడం జరిగింది. ఏ అనే పర్సన్కి బి అనే పర్సన్తో లింక్ ఇచ్చాడు. ఏ ఇన్వెస్ట్ 3 times యాజ్ మచ్ యాజ్ బి అంటే తిను ఎంతైతే పెడతాడో దానికి 3 రెట్లు ఎక్కువ పెట్టిండు. మరి బి ఇన్వెస్ట్ 2/3 ఆఫ్ వాట్ సి ఇన్వెస్ట్. ఏ అనే పర్సన్ ఏమో బి పైన ఆధారపడ్డాడు, బి అనే పర్సన్ ఏమో సి పైన ఆధారపడ్డాడు. ఇప్పుడు సి అనే పర్సన్ ఎక్స్ అనే రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేశాడు అనుకుందాం. ఎందుకంటే ఏ బి పైన ఆధారపడ్డాడు, బి సి పైన ఆధారపడ్డాడు. ఇప్పుడు సి గురించి తెలవాలి మనకి. సో సి గురించి కూడా తెలియదు కాబట్టి ఎక్స్ అనే రూపాయలు తను ఇన్వెస్ట్మెంట్ చేశాడు అనుకుంటే, సి అనే పర్సన్ ఎక్స్ అనే రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేస్తే అప్పుడు బి అనే పర్సన్ ఎంత పెట్టినట్టు? 2/3 ఆఫ్ సి ఇన్వెస్ట్ అంటే 2/3 వంతు. 2/3 అంటే 2/3 వంతు అంటే ఇదండి 2/3 ఇంటూ ఎక్స్ అంటే 2x/3. బి గురించి కూడా తెలిసింది. ఇప్పుడు ఏ గురించి తెలియాలి. ఏ ఇన్వెస్ట్ 3 times యాజ్ మచ్ యాజ్ ఆఫ్ బి అంటే తనకి 3 times అంటే ఇంటూ 3 చేయండి. ఇప్పుడు 2/3 ఎక్స్ ఇంటూ 3 గెట్ క్యాన్సల్ విచ్ ఈస్ 2x. సో ఇక్కడ 2x అమౌంట్ అండి. సరే, మనం ఇక్కడ x1 క్యాన్సిల్ చేస్తే 2:2/3:1 నిష్పత్తిలో ఉంది. ఇలా ఒకటి ఫ్రాక్షన్ కానీ 2 ఫ్రాక్షన్స్ కానీ ఉండద్దు. అలా ఉండద్దంటే మనం ఏం చేస్తాం? ఈ 3కి సంబంధించిన ఎల్సిఎం 2/1 తీసుకోవచ్చు, 1/1 తీసుకోవచ్చు. 3కి సంబంధించిన ఎల్సిఎం ఎంత అండి? 3. ఈ 1/2 ఇంటూ 3 చేస్తే 6 అని వస్తుంది. అదేవిధంగా 2/3 ఇంటూ 3 చేస్తే 2 అని వస్తుంది. 1 ఇంటూ 3 చేస్తే 3 అని వస్తుంది. ఇది వాళ్ళ నిష్పత్తి అండి. 6:2:9 నిష్పత్తిలో వాళ్ళ లాభాన్ని పంచుకోవాలి. ఇది ఏబీసీల ప్రాఫిట్ నిష్పత్తి. అందులో ఏకి ఎన్ని భాగాలు రావాలి? 6 భాగాలు. మొత్తం ఎంత అండి? 6 + 5 + 8 + 3 అంటే 11 పార్ట్స్ ఉన్నాయి. అమౌంట్ ఎంత అండి? 6,600. ఒక భాగం ఎంత అండి? 600 రూపాయలు. ఒక భాగం 600, ఏకి 6 భాగాలు ఇవ్వాలి. సో 6 × 6 3600 ఏకి, బికి 2 భాగాలు ఇవ్వాలి. 6 × 1200 బికి, సికి 3 భాగాలు 6 × 18. సో 1800 సికి ఇస్తాం. ఇది మనకు కావాల్సిన సొల్యూషన్ అండి.
చాలా సింపుల్గా ఉంది ప్రాబ్లం. ఇగో ఇక్కడ అర్థం కావాల్సింది వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ ఎట్లా ఉంది, అదే వాళ్ళ ప్రాఫిట్ రేషియో అనే విషయం తెలిస్తే చాలు. నెక్స్ట్ క్వశ్చన్, ఇది ఇంపార్టెంట్ అండి, జాగ్రత్తగా చూడండి. ఏబీసీ ఎంటర్డ్ ఇంటూ ఏ పార్ట్నర్షిప్స్ విత్ క్యాపిటల్ ఆఫ్ రేషియో 7/2 4/3 6/5. After 4 months, A increase his share of capital by 50%. If the end of the year, the total profit earned is rupees 10,800. Find the share of each of profit. ఏబీసీలు 7/2, 4/3, 6/5 నిష్పత్తితో ఒక భాగస్వామ్యాన్ని స్టార్ట్ చేశారు. 4 నెలల తర్వాత ఏ తన మూలధనంలో 50% వాటాను పెంచాడు. సంవత్సరం చివరిలో ఆర్జించిన లాభం 10,800 అయితే ఒక్కొక్కరి వాటా ఎంత అని అడుగుతున్నాడు. సరే, ఇక్కడ ప్రాబ్లం చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ 1 ఇయర్ పనిచేశారు. ఆ 1 ఇయర్లో వచ్చిన లాభం 10,800. ఒక్కొక్కరికి ఎంత షేర్ ఇవ్వాలి? సో ఏబీసీ ప్రాఫిట్ ఈక్వల్ టు ఏబీసీ ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం. అయితే ఏబీసీలు ముగ్గురు కూడా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఉన్నారు. వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ చెప్పకుండా వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ రేషియో ఇచ్చేసిండు. అంటే క్యాపిటల్ ఈజ్ నథింగ్ బట్ ఇన్వెస్ట్మెంట్ రేషియో ఎలా ఇచ్చాడు? 7/2 4/3 6/5 అని ఇవ్వడం జరిగింది. సో ఇందులో మనకి ఇన్వెస్ట్మెంట్ ఉంది, టైం అందరూ కూడా సేమ్ టైం పనిచేసారు. ప్రాబ్లం అనేది ఈజీగా అయిపోతుంది. కానీ ఏ ఒక్కడు ఏం చేసిండు? 4 నెలల తర్వాత తన క్యాపిటల్ ఏదైతే ఉందో 50% పెంచిండు. ఫస్ట్ 4 months సేమ్ దీంతో పనిచేసి తర్వాత 8 months ఇందులో 50%ని ఇంక్రీజ్ చేసిండు. సో ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే కొత్త ఇన్వెస్ట్మెంట్ రేషియోస్ కావాలి. సో దానికోసం ఇప్పుడు మనం ఏం చేస్తాం? ఇది ఎప్పుడు కూడా ఈ విధంగా భిన్న రూపంలో ఉండద్దు. భిన్న రూపంలో ఉండద్దు అంటే కామన్ సింగిల్ పర్సంటేజ్ రావాలంటే, సింగిల్ రేషియో కావాలంటే ఈ వీటికి ఎల్సిఎం 2కు 3 6 ఇంటూ 5 30 అనేది ఎల్సిఎం అవుతుంది. సో 30 తోటి ఫస్ట్ నెంబర్ని మల్టిప్లై చేస్తే 7/2 ఇంటూ 30 2 1s 2 15s 15 ఇంటూ 7 105 ఫస్ట్ నెంబర్. మరి సెకండ్ నెంబర్ ఎంత అండి? 3 1s 3 10s 3 1s 3 10s 4 ఇంటూ 10 40. అండ్ థర్డ్ నెంబర్ 5 1s 5 6 6 ఇంటూ 6 36. ఇగో ఇది మనం ఎల్సిఎం చేసినాం కదా, ఇక్కడ స్పీడ్గా చేసుకుంటూ అయిపోతుంది, నో ప్రాబ్లం. సో ఇన్వెస్ట్మెంట్ ఎంత వచ్చిందండి? సో మనకి 105:40:36. కానీ ఇందులో కేవలం ఏ ఒక్కడే 4 నెలల తర్వాత ఇన్వెస్ట్మెంట్ పెంచడం జరిగింది. సో ఫస్ట్ 4 months సేమ్ 105 రూపాయలతో పనిచేశాడు. 105 ఇంటూ ఫస్ట్ 4 months ప్లస్ తర్వాత 8 నెలలు ఏం చేశాడు? ఇందులో 50% పెంచాడు. సో 50% అంటే ఎంత అండి? 105 అనేది ఉంటుంది సేమ్, అందులో 50% అంటే 105/2 పెంచడం జరిగింది. ఇప్పుడు 2 ఇంటూ 105 ఎంత అండి? 310 ప్లస్ 105 210 ఇంటూ 105/2 విచ్ ఈస్ 315/2గా తన ఇన్వెస్ట్మెంట్ మారింది. అంటే రిమైనింగ్ 8 నెలలు 315/2 ఇంటూ 8 పెట్టుబడితో తను పనిచేసిండు. ఇది రిమైనింగ్ 8 నెలలు. కానీ సి అనే పర్సన్ 40 రూపాయల పెట్టుబడితో యాస్టీజ్గా 12 నెలలు పనిచేశాడు. అదేవిధంగా సి అనే పర్సన్ 36 రూపాయల పెట్టుబడితో రిమైనింగ్ 12 నెలలు మొత్తం కూడా పనిచేశాడు. ఇప్పుడు ఇది క్యాన్సిల్ అవుతుంది చూడండి. 2 1s 2 4s. సో 105 ఇంటూ 4 ఎంత అండి? 420 ప్లస్ 300 ఇంటూ 4 1200 15 ఇంటూ 4 60 1260 400 ప్లస్ 1200 600 1600 80 1680 మొత్తం ఏ ఇన్వెస్ట్మెంట్ అండి. మరి బి ఇన్వెస్ట్మెంట్ ఎంత అండి? 40 ఇంటూ 12 ఇంటూ 4 48. సో 480 రూపీస్. సి ఇన్వెస్ట్మెంట్ 36 ఇంటూ 12 36 12 6 ఇంట్ల 12 6 ప్లస్ 6 12 1 13 3 ప్లస్ 1 4 432. సో ఇక్కడ మనకి రేషియో కావాలి, ఇంకా క్యాన్సిల్ అవుతుంది. సో ఇక్కడ చూడండి, చిన్న చిన్న నెంబర్స్ ట్రై చేయకండి. ఇక్కడ 480 అనేది ఒక చిన్న కీవర్డ్, అంటే 48 టేబుల్. 48 10s 48 9s 432 48 ఎంత పోతుందండి ఇక్కడ? 48 6s. సో 46 240 ఎక్కువ అవుతుంది కదా. సో 48 టేబుల్ ఎక్కడ వస్తుంది చూడండి. 48 1s 48 2s 48 3s. సో 48 3s ఎంత అండి? 43s 48 3s చేస్తున్నాను చూడండి నేను. 8 ఇంటూ 3 24 12 ప్లస్ 4 144 వచ్చింది. 168కి 144 పోతే మనకి ఎంత మిగులుతుంది? ఇంకా 168 తీసేసి ఎంత వస్తుందండి? 424 మిగిలింది.
24 పక్కన 0 ఉంది అంటే ఎగ్జాక్ట్గా 45 5 35 10 9 ఇగో ఇది నిష్పత్తి. సో ఈ నిష్పత్తిని స్పీడ్గా చేయడం కోసమే మనం స్పీడ్ క్యాల్కులేషన్ ట్రిక్స్ నేర్చుకోవాలి. అవి మన ఛానల్లో రెగ్యులర్గా అప్లోడ్ చేస్తూ ఉన్నామండి, మ్యాథ్ ట్రిక్స్ అని. వాటిని చూడండి. ఇప్పుడు ఏబీసీ రేషియో ఎంత వచ్చింది మనకి అంటే 35:10:9 అని వచ్చింది. అమౌంట్ ఎంత ఇచ్చాడు? 10,800 రూపాయలు. సో ఏ వాటా ఎంత అండి? 35 భాగాలు డివైడెడ్ బై 35 + 10 45 + 9 54 భాగాలు ఇంటూ 10,800. ఇగో 54 1s 54 2s పక్కన 2 zeros. ఒక భాగం విలువ ఎంతండి? 200. 35 × 2 7,000. సో ఏకి ఇచ్చే అమౌంట్ ఎంత? 7,000. బీకి ఎన్ని భాగాలు? 10 parts అంటే 3,500. సికి ఎన్ని భాగాలు అండి? 9 భాగాలు. 2,000 × 10 20 200 × 10 మనకి ఎంత అండి? 2,000 200 × 10 1,800 అండి. ఇగో ఇది వాళ్ళకి ఇచ్చే అమౌంట్స్ అండి. 7,000 2,000 అండ్ 1,800. సో ఈ విధంగా డిస్ట్రిబ్యూట్ చేస్తే సరిపోతుంది. సో ప్రాబ్లమ్స్ అన్నీ కూడా కొద్దిగా స్పీడ్గా చేస్తే ఈజీగా అవుతాయండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. ఖచ్చితంగా సేమ్ మెథడ్ పైన క్వశ్చన్స్ వస్తాయండి. ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి దీనిపైన, మొత్తం 3 వీడియోస్ ఉంటాయి. స్టాండర్డ్ అనేది ఇంకా పెరుగుతూ ఉంటుందండి. ఎటువంటి ప్రాబ్లం లేదు, ఈజీగా ఉంటాయి. మీరు ట్రై చేయండి అండ్ మోర్ ఎవర్ ప్రాక్టీస్ చేయండి. నేను ఫస్ట్ క్లాస్ నుంచి కూడా చెప్తూ వస్తున్నా, ఒక నోట్బుక్ మెయింటైన్ చేయండి. చెప్పిన ప్రతి టాపిక్ నుండి క్వశ్చన్స్ అనేవి నోట్ చేసుకోండి. అవి మీకు రివిజన్ పర్పస్లో ఎంతగానో ఉపయోగపడతాయి.